దాని చేతకనితనాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఇప్పటికీ నేను శ్రీవల్లిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఈ విషయం ఎప్పటికీ వీళ్ళు అనుకునేలా చేయాలి. అత్తయ్య, శ్రీవల్లికి ఇష్టమైన స్వీట్స్ ఏ షాప్లోంచి తీసుకొస్తారు? అదే తను ఇష్టంగా తింటుంది కదా. బెంగళూరు బేకరీ షాప్ నుంచి తీసుకొస్తాను బాబు. ఆ షాప్లో స్వీట్స్ అంటే తనకి చాలా ఇష్టం. నేను ఈ బిజినెస్ డీల్ కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చేటప్పుడు తనకిష్టమైన స్వీట్స్ తీసుకొస్తాను. హ్యాపీ న్యూస్ తనతో షేర్ చేసుకోవాలి కదా. శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అయ్యే పనులే నేను చేస్తాను. సరే, ఇక నేను బయలుదేరతాను. అలాగే బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మావయ్య. శ్రీవల్లి, వచ్చావమ్మా? నీకోసమే చూస్తున్నాను. నేను నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఇప్పుడు కాదమ్మా, నేను ముందు నాన్నగారితో మాట్లాడాలి. ఆయన ఎక్కడున్నారు? హాల్లోనే ఉన్నారు. శ్రీవల్లి, ఆగమ్మా. మీ నాన్నగారు నీతో మాట్లాడినని అన్నారు కదమ్మా. ఇప్పుడు నువ్వేదో విషయం గురించి చెప్తానంటే వింటారనుకుంటున్నావా? ఆయన నీ మీద ఇంకా చాలా కోపంగానే ఉన్నారమ్మా. నువ్వు చెప్పాలనుకుంటున్నదేదో తర్వాత ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా. నేను అర్జెంట్గా మాట్లాడాలి. శ్రీవల్లి, శ్రీవల్లి. నాన్న, లడ్డు మామ విషయంలో మీ మాట కాదని మీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. సీత, నీ కూతురుతో నేను మాట్లాడనని చెప్పాను కదా. తన మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ విషయం నువ్వైనా అర్థమయ్యేట్టు చెప్పు. నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటుంది చాలా ఇంపార్టెంట్ విషయం నాన్న. మీరు ఖచ్చితంగా వినాలి. ప్లీజ్ నాన్న. శ్రీవల్లి, అదేంటో నాతో చెప్పమ్మా. తర్వాత నేను మీ నాన్నగారికి చెప్తాను. నేను నాన్నతోనే మాట్లాడాలమ్మా. ఆగండి నాన్న, మీరు నేను చెప్పేది వినాలి. మీరు నిజం తెలుసుకోవాలి. విషయం ఏంటో చెప్పమని సీత. లడ్డు మామ తప్పు చేయలేదని నాకు తెలుసు, కానీ తనని శిక్ష నుంచి తప్పించలేకపోయాను. అలాగే ఆ తప్పు చేసింది ఎవరో కూడా నాకు తెలిసిపోయింది. అతను ఆ ఒక్క తప్పే కాదు, ఇలాంటి ఎన్నో తప్పులు చేశాడు. కానీ తెలివిగా అందరినీ మోసం చేసి తప్పించుకున్నాడు. అతను చాలా ఇంటెలిజెంట్ క్రిమినల్ నాన్న. అందుకే ఎలాంటి క్లూ వదలకుండా తెలివిగా లడ్డు మామని ఈ హత్య కేసులో ఇరికించాడు. అసలు అతని గురించి నేను మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను. అతను నన్ను చాలాసార్లు బాధ పెట్టాడు. ఇంతకీ ఎవరమ్మా అతను? చెప్పు. నువ్వు చెప్పింది నిజమని రుజువైతే మీ నాన్న వాణ్ణి కఠినంగా శిక్షిస్తారు. అతను మరెవరూ కాదమ్మా, నా భర్తగా ఈ ఇంటి అల్లుడిగా ఉన్న త్రిదేవి. అల్లుడు గారా? అతను అలాంటి పని చేశాడని చెప్తున్నావు. ఇదేంటి శ్రీవల్లి? అవునమ్మా, అతన్ని అసలు నేరస్తుడు. త్రిదేవి ఎలాంటి వాడో మీకు అసలు పూర్తిగా తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రాక్షసుడతను. త్రిదేవిని ఇంకా వదులుతున్నా. అతన్ని వెంటనే పనిష్ చేయండి. నేనెంత చెప్తున్నా మీరు సైలెంట్ గా ఉన్నారేంటి నాన్న?
ఏంటమ్మా, ఇదో కొత్త నాటకమా? కోర్టులో కేసు ఓడిపోయావు, భర్తను అవమానించావని నేను తిట్టాను, త్రిదేవికి కంపెనీ బాధ్యతలు అప్పగించాను. అందుకని ఇలా కొత్త నాటకం మొదలు పెట్టావా? ఏంటి, అల్లుడు గారు కేశవ్ని చంపాడని నువ్వు అంటున్నావా? నీకేమైనా పిచ్చి కనిపట్టిందా? అసలు నీకేమైంది? నీ మానసిక పరిస్థితి కరెక్ట్ గానే ఉందా? సీత, ఎందుకైనా మంచిది నీ కూతుర్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు. లేదనుకో ఈ పిచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కిస్తుంది. నాన్న, త్రిదేవ్ గురించి నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను నమ్మండి. నోర్మై. ఇంకొక మాట నా అల్లుడు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నా అల్లుడు బంగారం. అలాంటి వాడు నా కొడుగ్గా ఎందుకు పుట్టలేదని నేను బాధపడుతున్నాను తెలుసా? నువ్వు త్రిదేవి మీద ఎందుకు అంత పెద్ద నిందలు వేస్తున్నావు చెప్పు. నేను అతనికి కంపెనీ బాధ్యతలు ఇచ్చానని ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నావా? అది కాదు నాన్న, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవటం లేదు. త్రిదేవ్ ఎంత మంచివాడో నాకు తెలుసు. నువ్వు అతని మీద ఎన్ని చాడీలు చెప్పినా కూడా నేను వినను. పైన ఉన్న ఆ దేవుడే వచ్చి నా అల్లుడు చెడ్డవాడని చెప్పినా దేవుడి మాట కూడా నేను వినను. రోజు రోజుకి నువ్వు ఇలా ఎందుకు దిగజారిపోతున్నావు? కట్టుకున్న భర్తకి కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వవా నువ్వు? చూడు, ఇక మీదటైనా నీ ప్రవర్తన మార్చుకోకపోతే త్రిదేవుని కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. తండ్రిని గౌరవించకపోయినా పర్వాలేదు, కనీసం తాళి కట్టిన భర్తనైనా గౌరవించు. ఒక తండ్రిగా నీ పట్ల నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అందుకే చెప్తున్నా, అల్లుడి మీద నిందలు వేయడం మానుకో. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. నేను ఎప్పుడు అంతే శ్రీవల్లి, చాలా స్మార్ట్గా ఆలోచిస్తాను. నన్ను ఎవరు టచ్ చేయకుండా సేఫ్గా ఉండేలా చూసుకుంటాను. నేను ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలను. అదే నా స్ట్రెంగ్త్. కానీ నన్ను మ్యానిపులేట్ చేయలేవు. నిజమే, అది నేను ఒప్పుకొనే తీరాలి. నిన్ను మ్యానిపులేట్ చేయటం, మోసం చేయటం కష్టమే శ్రీవల్లి. యు ఆర్ స్మార్ట్. కానీ ఏంటి లాభం? నువ్వొక సెంటిమెంటల్ ఫూల్వి. నన్ను డ్రింకర్ని చేసి, నీ డ్రైవర్ని చేసి, నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడిచేద్దాం అనుకున్నావు కదా. కానీ ఇప్పుడు చూసావా, నువ్వు నా చేతిలో ఆటబొమ్మవైపోయావు. కోదండరామయ్య కంపెనీ ఎండి శ్రీవల్లి గారు ఇప్పుడు నార్మల్ హౌస్ వైఫ్ శ్రీవల్లి అయింది. ఇది నీ బ్యాడ్ టైం వల్ల అయిందనుకోకు. నేనే నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చానని గుర్తుపెట్టుకో. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను శ్రీవల్లి. ఇప్పుడు మీ నాన్న నిన్ను ద్వేషించుకునేలా చేశాను. అవసరం అనుకుంటే మీ అమ్మ కూడా నిన్ను అసహించుకునేలా చేయగలను. అదే నా టాలెంట్. నా టాలెంట్ నువ్వు ఇంకా పూర్తిగా చూడలేదు.
జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ ముందుంది. అది చూస్తే నువ్వు తట్టుకోలేవు, అల్లాడిపోతావు. టైం వచ్చినప్పుడు చూపిస్తాను. త్రిదేవ్, పురాణాల్లో చాలా మంది రాక్షసులు ఇక తమకి తిరుగులేదని ఇలాగే విర్రవీగారు. చివరికి దిక్కులేని చావుచొచ్చారు. ఫ్యూచర్లో నీ పరిస్థితి కూడా అదే. అప్పటి వరకు నువ్వు ఇలాగే ఎగిరెగిరి పడుతూ ఉండు. శబాష్! ఈ పరిస్థితుల్లో కూడా నీ పొగరు, యాటిట్యూడ్ అస్సలు తగ్గలేదు. హ, నీలో నాకు నచ్చేది ఇదే. కానీ నీ యాటిట్యూడ్, పొగరు నా దగ్గర చూపించకు. నోరు మూసుకొని సైలెంట్గా ఒక పక్కన పడుండు. హ, నేను చేసే పనులకి ఇక నుంచి నాకు అడ్డం రాకుండా మౌనంగా చూస్తూనే ఉండు. అప్పుడు నేను కూడా నిన్ను ఏమీ చేయకుండా నా పని నేను చేసుకుంటాను. మర్చిపోయాను, చేతి ఖర్చులకు కూడా ఇప్పుడు నీ దగ్గర డబ్బులుండవు కదా. కావాలంటే నన్ను అడుగు, నేనిస్తాను. నీకు ఎలాంటి సాయం కావాలన్నా నాకు చెప్పు, నేను చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, కంపెనీకి సంబంధించిన విషయాల్లో నువ్వు అస్సలు కల్పించుకోకు. నేను కల్పించుకోకుండా ఉంటే కంపెనీ షేర్స్ నమ్మేసుకుని యుఎస్ వెళ్ళిపోతావా? నేనది జరగనిస్తాననుకుంటున్నావా? ఏంటి, ఇంత జరిగాక కూడా ఇంకా నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? చూడు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు నా మాట వినడం చాలా మంచిది. లేకపోతే తర్వాత నేను చేసే పనులకి నువ్వు చాలా బాధపడతావు. ఇప్పుడు ఇంట్లో నా భార్యగా నీకంటూ ఒక స్థానం ఉంది. కానీ నేను తలుచుకుంటే నీకు ఆ స్థానం కూడా లేకుండా చేస్తాను. కాబట్టి నీ భార్య స్థానాన్ని కాపాడుకో, లేదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. చక్కగా నాకు ఇష్టమైన వంటలు చేస్తూ నన్ను హ్యాపీగా చూసుకో. అప్పుడు నీ కడుపు పండుతుంది, నీ కాపురం బాగుంటుంది, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. లేకపోతే యూ హ్యావ్ బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్. ఆలోచించుకో. మిస్టర్ త్రిదేవ్, ఇప్పుడు నేను నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు. కానీ నాకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఊహించని విధంగా నా చేతుల్లోనే శిక్ష పడుతుంది. ధర్మం, న్యాయం గెలవటం లేట్ అవ్వచ్చు, కానీ ఓడిపోవటం మాత్రం ఎప్పటికీ జరగదు. ఆ దేవుడు నువ్వు చేసే పాపాలన్నింటినీ చూస్తూనే ఉంటాడు. త్వరలోనే నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యాన్. ఏంటి, అమెరికా నుండి ఇండియా వెళ్ళాక ఫోన్ చేయడం మానేశాం? సారీ మై ఫ్రెండ్, ఇక్కడ కొన్ని ముఖ్యమైన పనుల్లో పడి మర్చిపోయాను. ఇంతకీ అమెరికా ఎప్పుడు వస్తున్నావు? మా మామయ్య కంపెనీ బాధ్యతలని నాకు అప్పగించాడ్రా. తొందరలో కంపెనీ మొత్తాన్ని అమ్మేస్తాను. వేల కోట్లకి అధిపతినవుతాను. అమెరికాలో హాస్పిటల్ ఏదైనా అమ్ముతారేమో కనుక్కో, లేదా హాస్పిటల్ కట్టడానికి మంచి ప్లేస్ చూడు. మనమే ఓన్గా హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం. అలాగే చూద్దాం. అక్కడ నీకేం ప్రాబ్లం రాలేదుగా? ప్రాబ్లం ఏమొస్తుందిరా? ఐఆమ్ హ్యాపీ. ఇక్కడ అందరూ నా కంట్రోల్లోనే ఉన్నారు. అయినా నువ్వేంట్రా, నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తుంటే ప్రాబ్లం గురించి అడుగుతున్నావు? ఏమైంది? నాకు ఇంటర్పోల్లో ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం నీకు తెలుసు కదా? అవును తెలుసు. వాడు నీ గురించి ఒక విషయం చెప్పాడు. ఏంటది? ఇక్కడ పోలీస్ ఆఫీసర్ నీ కేసుని రీఓపెన్ చేస్తే నువ్వు నేరం చేశావనడానికి ఎవిడెన్స్ కూడా దొరికిందంట. అయితే ఇప్పట్లో అమెరికాకి రావద్దంటావు, అంతే కదా? రాన్లే, వేరే దేశం వెళ్ళిపోదాం. నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పాల్సింది ఇంకా ఉందా? అయితే చెప్పరా. ఇక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్పోల్ సాయంతో నిన్ను అరెస్ట్ చేయడానికి ఇండియాకు వచ్చాడంట. ఏమంటున్నావురా నువ్వు? అవును త్రిదేవ్, ఇండియాకు వచ్చి కూడా చాలా రోజులైందంట. నిన్ను అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతని పై ఆఫీసర్స్ ఇంకా అరెస్ట్ ఆర్డర్స్ పంపించలేదంట. ఆర్డర్స్ వచ్చిన వెంటనే నిన్ను అరెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి ఇక్కడే అమెరికా జైల్లో వేస్తారంట. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండు. ఓ మై గాడ్, సమయానికి ఫోన్ చేసి మంచి పని చేశావు. అలాగే ఉంటానులే గాని, ఆ ఆఫీసర్ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? అతని ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను, ఒకసారి చూసి చెక్ చేసుకో. సరే, తొందరగా ఫోటో పెట్టరా. ఛా, ఏంటో అంతా నాకు అనుకూలంగా ఉందని సంతోషపడే టైంలో
ఇలా జరుగుతుందేంటి? త్రిదేవ్, నిన్ను అరెస్ట్ చేయమని ఇప్పుడే మా పై ఆఫీసర్ నుంచి మెసేజ్ వచ్చింది. నేను అరెస్ట్ చేయడానికి వస్తున్నా. నీ గురించి నా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయింది. నువ్వు నేరం చేశావనడానికి తగిన ఎవిడెన్స్ కూడా ఉంది. ఇక నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. ఇది ఏం చేస్తానని అడిగావు కదా, ఈరోజు నా జాబ్ ఏంటో, ఏం చేస్తుంటానో నీకు తెలిసిపోతుంది. అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేశానో కూడా ఈరోజు నీకు తెలుస్తుంది. త్రిదేవ్ ఇప్పుడు పెద్ద కంపెనీ ఎండి అని చెప్పాడు. ముందు అతను ఉండే ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసులు నాకు అందుబాటులో ఉండమని చెప్పాలి. ఎస్. హలో హలో, పంజాగుట్ట ఎస్ఐ మనోజ్ కుమార్ గారు నేను మాట్లాడేది. అవును, మీరెవరు? నేను ఇంటర్పోల్ ఆఫీసర్ జాక్ని మాట్లాడుతున్నాను. ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా గురించి మీకు కమిషనర్ గారు చెప్పే ఉంటారు కదా. చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు నేను ఆ క్రిమినల్ని అరెస్ట్ చేయబోతున్నాను. మీరు నాకు అందుబాటులో ఉండాలి. అలాగే సార్. మమ్మల్ని ఎక్కడికి రమ్మంటారు? అతనున్నది మీ ఏరియాలోనే. మా ఏరియాలోనా? అవును, అతను చాలా ఇంటెలిజెంట్, అంతేకాకుండా పవర్ఫుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. ఎందుకైనా మంచిది మీరంతా మఫ్టీలో బయలుదేరండి. ఈలోపు నేను క్రిమినల్ ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ మీకు అప్డేట్ చేస్తాను. అలాగే సార్. వన్స్ నేను రీచ్ అయ్యాక లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడికి వచ్చి అలర్ట్గా ఉండండి. క్రిమినల్ నన్ను చూసి పారిపోయే ప్రయత్నం చేస్తే మీరు ఈజీగా అతన్ని పట్టుకోవచ్చు. అలాగే సార్. వెంటనే స్టార్ట్ అవ్వండి. త్రిదేవ్, ఈరోజు నిన్ను అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లి జైల్లో వేస్తాను. నాకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు లైఫ్ టైం పోలీస్ జాబ్ చేసినా కూడా ఇంత అమౌంట్ సంపాదించలేవు. ఆలోచించుకో జాక్. ఆ డబ్బు గనక ఉంటే లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం రాకుండా హాయిగా బతికేయొచ్చు. నన్ను ఈ కేసులోంచి బయటపడేస్తే 100 కోట్ల ఆస్తికి నువ్వు అధిపతివవుతావు. ఆలోచించుకో జాక్. నీ ఆఫర్ టెంప్టింగ్గానే ఉంది, కానీ ఈ ఆఫర్ మాత్రమే నాకు చాలదు. నిన్ను కేసులో నుంచి నేను తప్ప ఎవరూ బయటపడలేరు. ఇన్ని కోట్లున్నా మీ మావయ్య కూడా నిన్ను కాపాడలేడు. అది తెలుసుకో. నీకేం కావాలి జాక్? ఇంకా నీకేం కావాలో చెప్పు. ఈ కేసు నుంచి నేను ఎలా బయటపడాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? అందుకు ఏం చేయాలో చెప్పు జాక్. నేను అడిగింది చేస్తే నిన్ను ఈ కేసులో నుంచి బయటపడేస్తాను. చెప్పు జాక్, నేనేం చేయాలో చెప్పు. నేను అడిగింది ఖచ్చితంగా చేస్తావుగా? చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. అదేం పెద్ద కష్టం కాదు త్రిదేవ్. ఒకరిని నా దగ్గరికి తీసుకురావాలి అంతే. తీసుకొస్తాను. అది ఎవరో చెప్పాక మళ్ళీ మాట మార్చావుగా? మార్చను. అది ఎవరైనా సరే తీసుకొస్తాను. తనని తీసుకొస్తే నా లైఫ్ సేవ్ అవుతుంది అనుకుంటే ఎందుకు తీసుకురాకుండా ఉంటాను? వాళ్ళెవరో చెప్పండి. నువ్వు తాళి కట్టిన నీ భార్య. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఈ పరిస్థితిలో తన ఒక్కతి మాత్రమే నిన్ను కాపాడగలదు. అది గుర్తుపెట్టుకో. లేకపోతే నీ లైఫ్ అంతా జైల్లోనే ముగిసిపోతుంది. ఏంటి ఏం మాట్లాడావు? ఏం లేదు, నా భార్యకి నేనంటే అసహ్యం. ఇంకొక విషయం తెలుసా? మాకు పెళ్ళైందే కానీ ఇంతవరకు నేను తనని ముట్టుకోలేదు. నా ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానానికి సింక్ అవట్లేదు. నువ్వు బాగా ఆలోచించుకో. నేను నీకు 12 అవర్స్ టైం ఇస్తున్నాను.
ఈ లోపల నేను కోరుకున్నట్లు నీ భార్యను నా దగ్గరకు తీసుకొచ్చి నాకు అప్పగించాలి. లేదంటే నువ్వొక నేరస్తుడిలా అమెరికా రావాలి. 12 అవర్స్ మాత్రమే నీకు టైం. ఆ టైంలోపు నీ దగ్గర నుండి నాకు ఆన్సర్ రాకపోతే నేను అరెస్ట్ చేసి నేను తీసుకెళ్ళిపోతాను. అందులో ఎటువంటి మార్పు లేదు. బాగా గుర్తుపెట్టుకో. ఇదేమో మొదటి నుంచి నన్ను శత్రువుని చూసినట్టే చూస్తుంది. దానికి తోడు నిన్న రాత్రే దీంతో గొడవ పెట్టుకున్నాను. ఆ జాగ్గాడేమో ఇదొక దేవకన్యలా ఫీల్ అయిపోయాడు. దీన్ని కావాలని కోరుకుంటున్నాడు. అసలు పెళ్ళైన మొగుడిని నన్నే అది ముట్టుకొనివ్వలేదు. ఇప్పుడు నేను వెళ్ళి జాగ్ అడిగిన విషయం చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రివాల్వర్తో కాల్చి చంపేస్తుంది. ముందు దీన్ని క్షమించమని అడిగి దీన్ని మంచి చేసుకుందాం. ఇది ఎలాగో నమ్మదు, కానీ నా వంతు ప్రయత్నం నేను చేయాలి. కొంతలో కొంతైనా అది వర్కౌట్ అయ్యేలా చేసుకోవాలి. ఏదో ఒక విధంగా దీన్ని నమ్మించి జాగ్గాడికి అప్పజెప్పాలి. ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. శ్రీవల్లి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నిన్న రాత్రి నేనేదో మూడ్ ఆఫ్లో ఉండి నీతో చాలా రూడ్గా మాట్లాడాను. ఐఎమ్ సారీ శ్రీవల్లి. సారీ చెప్పిన అలా సీరియస్గా చూస్తావేంటి? నీలాంటి క్రూర మృగాలకి పశ్చాత్తాపడటం, క్షమాపణ కోరటం, సారీ చెప్పటం లాంటివి అసలు తెలియదు కదా. మళ్ళీ ఈ కొత్త నాటకం ఏంటా అని చూస్తున్నాను. అలా అనుకు శ్రీవల్లి. నేను మనిషినే, నాకు మనసుంది. గతంలో జరిగిపోయిందేదో జరిగిపోయింది. అవన్నీ మర్చిపోయి ఆ విషయాలన్నీ వదిలేశాయి. నేను ఇక నుంచి మంచిగా ఉందామనుకుంటున్నాను. మనిద్దరం భార్యాభర్తలుగా కలిసి ఉందాం. మనల్ని చూసి అత్తయ్య మావయ్య వాళ్ళు మనోళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఆపరా నీ డ్రామాలు. నాతో ఇప్పుడు నీకేదో అవసరం ఉంది, అందుకే ఇప్పుడు ఇలా మంచిగా మాట్లాడుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నేను కలిసి ఉండడం అనేది ఇంపాసిబుల్. అదేంటి శ్రీవల్లి అంత మాట అన్నావు? ఎంత దుర్మార్గుడైనా ఎక్కడో ఒక చోట మారాల్సిందే కదా. అలాగే నేను మారిపోయాను. నేను ఎన్నిసార్లు సర్దుకుపోదామనుకున్నా నువ్వు సర్దుకుపోవడం లేదు. ఇలాగే ఉంటే ఎలా చెప్పు? నేను నిన్ను మంచిగా చూసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఫైనల్గా అడుగుతున్నాను, మనం భార్యాభర్తలుగా అన్యోన్య దంపతులుగా కలిసుందాం. ఏమంటావు శ్రీవల్లి? చెప్పు తెగుతి అంటాడు. చూడు, నేను నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయనని ఆల్రెడీ చెప్పాను. మనం కలిసి ఉండడం అనేది కుదరదు. గత్యంతరం లేకపోతే చావనైనా చేస్తాను, కానీ నీతో కలిసి బతకడం అనేది జరగని పని. అసలు ఇన్ని రోజులు నీకు భారీగా ఉండి తప్పు చేశాను. ఎప్పుడు డివోర్స్ తీసుకుని ఉండాల్సిందే. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేను డివోర్స్ అప్లై చేస్తాను. త్వరలోనే నీకు డివోర్స్ పేపర్స్ వస్తాయి. సైన్ చేయడానికి సిద్ధంగా ఉండు. నేను అనుకున్నట్టుగానే అది నన్ను నమ్మలేదు. ఇది నిజంగా మోనార్కే. దీన్ని ఎవ్వడూ మోసం చేయలేడు. కానీ ఏదో విధంగా దీన్ని జాక్ దగ్గరికి చేర్చాలి. చేరుస్తాను. ఆహా, ఎంత అందం! త్రిదేవ్ వైఫ్ ఇంత అందంగా ఉందేంటి? చూడ్డానికి నా కళ్ళు సరిపోలేదు. అసలు వాడి మొహానికి ఇంత అందమైన అమ్మాయి భార్యగా ఎలా వచ్చిందో ఏంటో. శ్రీవల్లిని చూసి నా కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోయాను. ఇంత అందమైన అమ్మాయిని చూస్తే చాలు
నాకు వాళ్ళని అనుభవించేదాకా సరిగ్గా నిద్ర పట్టదు. నాకు ఏం కావాలో త్రిదేవికి చెప్పాను కదా, ఇప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడో చూడాలి. తలుచుకోగానే పలకరించడానికి వాడే ఫోన్ చేశాడు. హలో త్రిదేవ్, నేను నీకు ఆలోచించుకోవడానికి 12 అవర్స్ టైం ఇచ్చాను కదా. నువ్వు ఇంత తొందరగా కాల్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏ విషయాన్ని ఎక్కువసేపు ఆలోచించను, తొందరగా డెసిషన్ తీసుకుంటాను. గుడ్, అలాగే ఉండాలి. ఇంతకీ ఏం ఆలోచించావు? అందులో ఆలోచించేదేముంది? అవునా, మరి నీ నిర్ణయం ఏంటో చెప్పు. నేను చాలా స్వార్థపరుణ్ణి. ఎలాగైనా నేను ఈ కేసు నుంచి బయటపడాలి. అది నా వల్ల అవుతుంది. నేను ఆ పని చేస్తాను, కానీ దానికి నువ్వేం చేయాలో చెప్పానుగా. చేస్తాను. నన్ను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. నువ్వు నన్ను కేసులోంచి ఎప్పుడు బయటపడేస్తావు? ఏంటి త్రిదేవ్ అంత తొందరపడుతున్నావు? ముందు నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగా శ్రీవల్లిని నాకు అప్పగించు. తర్వాత నీ కేసు విషయం గురించి అడుగు. అలాగే, శ్రీవల్లిని నీకు అప్పగిస్తాను. లేదు జాక్, నన్ను నమ్ము. నేను ఖచ్చితంగా నా మాట నిలబెట్టుకుంటాను. అయినా నీకు ఆల్రెడీ చెప్పాను కదా, శ్రీవల్లికి నాకు మధ్య సఖ్యత లేదని. తన మీద నాకేమీ ప్రేమ లేదు. నీకు అప్పగించడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కేవలం దాని దగ్గరున్న ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసి మరీ తన మెడలో తాళి కట్టాను తప్ప, మాది ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్న లవ్ మ్యారేజ్ కాదు. పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజు కాదు. మా అక్క పలుకుబడినంతా ఉపయోగించి నేను శ్రీవల్లిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంట్లో వాళ్ళ దృష్టిలో భార్యాభర్తల్లా ఉన్నా 4 గోడల మధ్య ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఏ విషయంలోనూ మా ఇద్దరి ఆలోచనలు ఒకటి కాదు. మా అభిప్రాయాలు కూడా ప్రతి దాంట్లోనూ భిన్నంగానే ఉంటాయి. పెళ్ళై ఇన్ని రోజులైనా శారీరకంగా మీ ఇద్దరం ఒకటి కాలేదంటే మా మధ్య ఎంత దూరం ఉందో అర్థం చేసుకో. అంటే శ్రీవల్లి వర్జిన్ అన్నమాట. అవును. వావ్, అలాగైతే నేను చాలా లక్కీ. శ్రీవల్లి గురించి ఆలోచిస్తుంటే తనని తొందరగా అనుభవించాలని నా మనసు ఎంతగానో తహతహలాడుతుంది. కొన్ని రోజులు నీ కోరికని అదుపులో పెట్టుకో జాక్. వీలైనంత తొందరగా శ్రీవల్లిని నీ దగ్గరికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాను. అది అమాయకురాలైతే బతిమాలో భయపెట్టో తీసుకొచ్చి ఉండేవాణ్ణి. కానీ అది నీతి, నిజాయితీ, ఆత్మాభిమానం కల ఆడది. అందుకే దాని మనసు మార్చి నీ దగ్గరికి తీసుకురావడానికి నాకు టైం కావాలి. నువ్వు మనసు మారుస్తావా మాయ చేస్తావా అనేది నీ ఇష్టం. కానీ నేను మనసు పడ్డ ఆడదాని కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయలేను. బట్ నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. 1 వీక్లోగా శ్రీవల్లిని నాకు అప్పచెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ జాక్. డెఫినెట్గా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. లేదంటే నిన్ను అరెస్ట్ చేసి అబ్రాడ్కి తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. నిన్ను అరెస్ట్ చేస్తే నాకు ప్రమోషన్ కూడా వస్తుంది. కానీ నేను ప్రమోషన్ కన్నా ఎక్కువ అందమైన అమ్మాయి పొందుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. నీ మాట నిలబెట్టుకో. అలాగే, నేను అది చూసుకుంటాను. నువ్వు నన్ను కేసులోంచి బయటపడేసే పనిలో ఉండు. బై జాక్. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే ఉంటాను, లేదంటే వేరే చోటికి నేను వెళ్తాను. అదేం శ్రీవల్లి అంత మాట అన్నావు? నువ్వు ఇక్కడ ఉండడానికి మాకు అభ్యంతరం ఎందుకుంటుంది? అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి మమ్మల్ని పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు. ఇది మీ అన్నయ్య ఇల్లు. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. ఇక్కడ ఉండే హక్కు నా చెల్లెలుగా నీకెప్పుడూ ఉంటుంది. నీకు కావాల్సిన రోజులు నీకు నచ్చినట్టుగా ఇక్కడ ఉండు. థ్యాంక్స్ అన్నయ్య. భవాని, శ్రీవల్లిని లోపల తీసుకువెళ్ళు. అలాగే రా శ్రీవల్లి. దామ్మా. ఏంటి శ్రీవల్లి ఇది? ఇక్కడుండడానికి గుమ్మం బయట ఉండి పర్మిషన్ అడగాలా? నిన్ను మేము కాదంటామా ఏంటి? తన లగేజ్ నవీన్ రూమ్లో పెట్టు. ఈ రోజు నుంచి తన ఆ రూమ్లోనే ఉంటుంది. తన ప్రైవసీకి కూడా ఏం ఇబ్బంది ఉండకూడదు. అలాగేనండి. శ్రీవల్లి, నిన్నొక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా?
అడుగు వదినా. ఉన్నట్టుండి ఒంటరిగా ఇలా లగేజ్ సర్దుకొని వచ్చేసావు. ఏం జరిగింది? ఇంట్లో వాళ్ళతో ఏమైనా? వదినా, దయచేసి ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు. సమయం వచ్చినప్పుడు అన్నీ నేనే వివరంగా చెప్తాను. అత్తయ్య, నువ్వు వచ్చి మాతో పాటు ఉంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నానమ్మను వచ్చి 4 రోజులు ఉండమంటే తనేం రాలేదు. నువ్వైనా నా కోసం వచ్చావు. థ్యాంక్స్ అత్తయ్య. నేను స్కూల్ నుంచి రాగానే ఇద్దరం షటిల్ ఆడుకుందాం. ఆ తర్వాత నువ్వు నాకు హోంవర్క్లో డౌట్స్ ఉంటే క్లియర్ చేయాలి. అలాగే నాన్న. రా శ్రీవల్లి. అసలు ఏం జరుగుంటుంది? శ్రీవల్లి ఎందుకు వచ్చింది ఎంత సడన్గా? ఛ, ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది సీత? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదండి. శ్రీవల్లి ఉదయం అనగా బయటికి వెళ్ళింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియడం లేదు. ఎప్పుడైనా తను ఇలా రావడం లేట్ అయితే తనే నాకు ఫోన్ చేసి చెప్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ కూడా కలవడం లేదండి. నువ్వేం కంగారు పడద్దు సీత, వస్తుందిలే. తనేం చిన్నపిల్లేం కాదుగా. ముగిసిపోయిన కేసును మళ్ళీ రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తుందో ఏంటో. ఏంటండి అలా నిర్లక్ష్యంగా మాట్లాడతారేంటి? తను మన కూతురు అండి. ఇంటికి రాలేదని చెప్తుంటే మీరు పట్టించుకున్నట్టుగా ఉంటారేంటి? ఏం చేయమంటావు నన్ను? నా మాట ఏమన్నా తను పట్టించుకుంటుందా? నన్నేమన్నా గౌరవిస్తుందా? కూతురు గురించి నువ్వు కంగారు పడుతున్నావు. తను ఇప్పటి వరకు ఇంటికి రాకపోతే తన గురించి మనమిద్దరం ఎంత కంగారు పడతామో నీ కూతురుకు తెలీదా? ఫోన్ చేసి చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా? కావాలని ఇలా చేస్తోంది. అలా అంటారేంటండి? అదిగో అల్లుడు గారు వచ్చారు. అల్లుడు గారు, శ్రీవల్లి ఏమన్నా ఆఫీస్కి వచ్చిందా? లేదత్తయ్య, రాలేదు. తను ఇప్పుడు ఇంట్లో లేదా? లేదు బాబు, ఉదయం నుంచి తను నాకు కనిపించలేదు. మీరు ఆఫీస్కి వెళ్ళాక తనని టిఫిన్ చేయడానికి పిలుద్దామని వెళ్తే అప్పటికీ గదిలో లేదు. తను ఎక్కడికైనా వెళ్తున్నా అని మీతో ఏమైనా చెప్పిందా? లేదత్తయ్య, తను నాకేం చెప్పలేదు. తను అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నువ్వేంటి బాబు డల్గా ఉన్నావు? ఏమైంది? ఏంటి బాబు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు? ఆఫీసులో నిన్నెవరైనా ఏదైనా అన్నారా? అలాంటిదేం లేదు మావయ్య. మరి ఎందుకు అలా ఉన్నావు? ఏంటండి ఆ పేపర్? నీ కూతురు అల్లుడు గారికి డివోర్స్ నోటీస్ పంపించింది.
ఈరోజు దినేష్ ఇంటికి వెళ్ళి శ్రీవల్లిని కలిసి మాట్లాడతాను. ఆ నోటీస్ వెనక్కి తీసుకోమని శ్రీవల్లికి గట్టిగా చెప్తాను. అలాగే అత్తయ్య. కానీ శ్రీవల్లి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనకి చెప్పి వెళ్ళమని చెప్పండి. నిన్న మనందరం తన గురించి ఎంత కంగారు పడ్డాం. పరిస్థితులు అసలేం బాలేవు. అంతకుముందు కూడా తను ఒకసారి కిడ్నాప్ అయింది. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియక నాకు టెన్షన్తో చెమటలొచ్చేశాయి. దినేష్ బావ ఫోన్ చేసి అక్కడికి వచ్చిందని చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను వెళ్ళి శ్రీవల్లి మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. నువ్వన్నది కరెక్ట్ బాబు. శ్రీవల్లి నిన్న పొద్దున్నెప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. శ్రీవల్లి ఫోన్ చేయలేదు. కనీసం దినేష్ అన్న అప్పుడే ఫోన్ చేస్తే కంగారు పడేవాళ్ళం కాదు. దినేష్ రాత్రి ఫోన్ చేశాడు. శ్రీవల్లి కొన్ని రోజులు అక్కడే ఉంటానని చెప్పిందట. నీతో గొడవ పెట్టుకుని అక్కడికొచ్చిందని వాడంటున్నాడు. నేను డివోర్స్ విషయం వాడికి ఏం చెప్పలేదు. నేను గొడవ పెట్టుకునే మనిషినా చెప్పండి? అక్కడ కూడా నా గురించి చెడుగానే చెప్తున్నట్టుంది. పోనీలేండి అత్తయ్య. శ్రీవల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకదే చాలు. తన గురించి ఇంతలా ఆలోచించే నిన్ను అదెందుకు వద్దనుకుంటోందో, తనసలు ఏం ఆలోచిస్తోందో, ఎందుకిలా ప్రవర్తిస్తోందో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందత్తయ్యా? లడ్డూ విషయంలో కేసు ఓడిపోయి డిప్రెషన్లో ఉంది. దానికి తోడు మావయ్య నాకు కంపెనీ బాధ్యతలు అప్పగించడం, అది తట్టుకోలేకే ఇలా చేస్తుంది. సరే బాబు, నేను తనతో మాట్లాడి తనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. విడాకులకే మీరు ఇంతలా ఫీల్ అయిపోతున్నారేంటత్తయ్యా? రేపటి రోజున దాన్ని ఇంకొకటి దగ్గరికి పంపిస్తున్నానన్న విషయం తెలిస్తే మీరేమైపోతారో. నాకు తెలిసి ఆ సంఘటన తర్వాత ఈ ఇంట్లో గోడకి వేలాడే రెండో ఫోటో మీదే అవుతుంది. పాపం పూర్ సీతమ్మ. సారీ జాక్, ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. ఇట్స్ ఓకే. నాకు అప్పగిస్తానని చెప్పిన నీ బ్యూటిఫుల్ ప్రాపర్టీ విషయంలో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉందా? నేను అదే పని మీద ఉన్నాను జాక్. నువ్వు చెప్పిన టైంకి ఆ పని పూర్తవుతుంది. ఓ ఎక్స్క్యూజ్ మీ. హలో, హ్యాపీ బర్త్డే ఏంట్రా? ఈరోజు నా బర్త్డే కాదు. అవును, ఈ నెలలోనే, కానీ ఈరోజు మాత్రం కాదు. సరిగ్గా డేట్ కూడా తెలియదు. మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు. పెట్టేపోను. వీడి పై ఆఫీసర్స్కి నా గురించి ఏమని రిపోర్ట్ చేశాడో ఏంటో. అసలు నా కేసు విషయంలో ఏం తెలియట్లేదు. శ్రీవల్లిని వీడి దగ్గరికి తీసుకొచ్చాకే కేసు గురించి మాట్లాడమన్నాడు. వీడొకడు దొరికాడు. అటు అది దొరకదు, ఇటు వీడు నా మాట విండు. ముందు వీణ్ణి ఏదైనా మాయ చేసే ప్రయత్నం చేద్దాం. జాక్, నీ బర్త్డే ఎప్పుడు? ఎందుకు? ఎందుకేంటి, మనం ఫ్రెండ్స్ కదా. నీ బర్త్డేని సెలబ్రేట్ చేయాలి కదా. వచ్చే సోమవారం. ఇంకా 5 రోజులుంది. అవునా? అయితే నీ పుట్టినరోజు నాడు నీకు మర్చిపోలేని మంచి గిఫ్ట్ ఇస్తాను. ఈసారి నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేస్తాను. నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటావు. శ్రీవల్లిని నీ సొంతం చేసుకోవడానికి 1 వారం రోజులు టైం ఇచ్చావు. కానీ ఒకరోజు ముందే నీ బర్త్డే గిఫ్ట్గా శ్రీవల్లిని నేను నీ దగ్గర తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. వింటుంటేనే నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. నా బర్త్డే రోజు శ్రీవల్లితో ఫస్ట్ నైట్ అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంతకీ నా కేసు సంగతి ఏమైంది జాక్? యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్. డోంట్ ఫియర్. నువ్వు ఇండియాలో లేవని రిపోర్ట్ ఇచ్చేశాను. ఇప్పుడు నీ జోలికి ఎవ్వరూ రారు. థ్యాంక్ యూ జాక్, థ్యాంక్ యూ. నాకు శ్రీవల్లి పగలు రాత్రి తేడా లేకుండా పదే పదే గుర్తొస్తుంది. అవునా? తన మొబైల్ నంబర్ ఇస్తాను. గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడు. కొంతైనా హ్యాపీగా ఫీల్ అవుతావు. సరే, ఇవ్వు. పెళ్లికి ముందు తండ్రి సంరక్షణలో అల్లారుముద్దుగా పెరిగిన ఆడపిల్ల పెళ్ళయ్యాక భర్త అడుగుజాడల్లో ఎంతో మర్యాదగా నడుచుకోవాలి. కానీ శ్రీవల్లి ఆ కారణంగా త్రిదేవిని అవమానించి అసూయతో రగిలిపోతోంది. ఇప్పుడు ఏకంగా డివోర్స్ నోటీస్ పంపించింది.
ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించే శ్రీవల్లి తన జీవితానికి సంబంధించిన విషయంలో ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఆవేశంలో డివోర్స్ నోటీస్ పంపించుంటుందా, లేక డివోర్స్కి వేరే కారణం ఏమైనా ఉండుంటుందా? ఏమీ అర్థం కావట్లేదు. కూతురు జీవితాన్ని సరిదిద్దలేని ఒక అసమర్థపు తండ్రినైపోయాను. ఛ! త్రిదేవ్ రాగానే అతనితో ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడాలి. వాళ్ళ మధ్య ఇంకేదైనా గొడవ జరిగిందేమో తెలుసుకోవాలి. త్రిదేవ్, ఏంటి మావయ్య? ఇలా కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. మీ పెళ్ళైన దగ్గర నుంచి మేము నిన్ను శ్రీవల్లిని చూస్తూనే ఉన్నాం. చాలా విషయాల్లో నువ్వే తనతో సర్దుకుపోతావని నాకు తెలుసు. అదేం లేదు మావయ్య, శ్రీవల్లి కూడా సర్దుకుపోతుంది. కాకపోతే తనకు కొంచెం ఆవేశం ఎక్కువ, అంతే. తను నీకు డివోర్స్ నోటీస్ పంపించినా కూడా తన మీద కోపం రావట్లేదా? భార్య మీద చిన్న మాట కూడా పడనివ్వట్లేదు నువ్వు. అలా అంటేనే కదా నేను చాలా మంచోడినని నువ్వనుకుంటావు. నిన్నొక విషయం అడుగుతాను, దాచకుండా నిజం చెప్పు బాబు. అయ్యో, అదేంటి మావయ్య అలా అంటారు? నేను ఏదీ దాచను. ఏంటో అడగండి. నీకు శ్రీవల్లికి మధ్య మాకు తెలియని పెద్ద గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. తను నిన్ను కోర్టు కేసులోకి లాగడం, తర్వాత నీ మీద నిందలు వేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తుంది? కారణం ఏంటి? ఇప్పుడు తన జీవితంలో నువ్వు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. ఎందుకంత తొందరపడింది? అసలు మీ మధ్య ఏం జరిగింది? నేను ఏం చెప్పినా కూడా ముసలోడికి శ్రీవల్లి మీద కోపం పెరగాలి, నా మీద ఉన్న మంచితనం రెట్టింపవ్వాలి. అలా అవ్వాలంటే ఏం చెప్పాలి? ఎస్, కొన్ని నిజాలు మీకు తెలియడం ఇష్టం లేక నేను ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు మావయ్య. తన మనసులో వేరే ఉద్దేశం ఉంది. అందుకే శ్రీవల్లి విడాకుల నిర్ణయం తీసుకుంది. ఏంటి బాబు ఆ నిజాలు? ఎందుకులే మావయ్య, మీకు తెలిస్తే మీరు ఇంకా తట్టుకోలేరు. అది నాకు ఇష్టం లేదు, వదిలేయండి. నేను మీకు చెప్పలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. పర్వాలేదు బాబు, ఏం జరిగిందో నాకు తెలియాలి కదా. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నేను నీకు మావయ్యను మాత్రమే కాదు, తండ్రి లాంటి వాడిని కూడా. చెప్పాలంటే నా కూతురు కంటే నువ్వే ఎక్కువ. ఆ నిజమేంటో నువ్వు చెప్పాల్సిందే, నేను తెలుసుకోవాల్సిందే. చెప్పు. శ్రీవల్లికి గతంలో ఒక లవర్ ఉన్నాడన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. అదే సుబ్బు. అతన్ని తను మర్చిపోలేకపోతుంది. ఏంటి బాబు నువ్వనేది? అంతకు మించి నన్నేం అడక్కండి మావయ్య. అసలు మీకు నేను ఈ విషయం చెప్పినందుకే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏ భర్త జీర్ణించుకోలేని ఈ విషయాన్ని ఎన్నో రోజులుగా విషాన్ని దాచుకున్నట్టు నా గుండెల్లో దాచుకున్నాను. అది మీకు ఇలా చెప్పాల్సి వస్తుందని నేను లైఫ్లో అనుకోలేదు. మీ దృష్టిలో నా శ్రీవల్లి తక్కువ కాకూడదు. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పిన విషయాన్ని దయచేసి మర్చిపోండి ప్లీజ్.